హాయ్ అండి, ఇదిగో నిమజ్జనం చేస్తున్నాను మా గణేష్ని. రోజు పసుపు కుంకుమ పువ్వులు వేసాను. అలాగే నా దగ్గర కాశీగంగా కానీ పన్నీరు ఉంది, అది కూడా పోసాను, కానీ మిస్ అయింది వీడియో. అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా అండి? రోజు పార్వతీదేవి దగ్గర గంగాదేవి రోజు ఇలా పొగిడేదంట, నీ కొడుక్కి చాలా అదృష్టవంతుడు, నీకు అలాంటి కొడుకు పుట్టినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలు, ఎందుకంటే ఫస్ట్ పూజలు అందుకుంటాడు, వినాయక చవితి రోజున ఎంతమంది అన్ని రకాలుగా పూజ చేస్తారు, ఆయన అన్నీ చూసి నాకు కొంచెం బాధగా ఉంది, అలాంటి బిడ్డ నాకు కూడా కావాలి అని అడిగిందంటండి పార్వతీదేవిని గంగాదేవి. అప్పుడు నిమజ్జనం రూపంలో ఒకరోజు నా బిడ్డ నీ కడుపులోకి వస్తాడని చెప్పి పార్వతీదేవి వరం ఇచ్చిందంటండి. అందుకుని ఈ నిమజ్జనం రోజు గంగాదేవి కడుపులోకి మన గణేష్ వెళ్తాడంటండి. నాకు తెలిసిన ఒక చిన్న కథ అండి, మీకు నచ్చితే లైక్ చేయండి. అదిగో మా గణేష్ని కలుపుతున్నాను, నిమజ్జనం చేస్తున్నాను, మీరు కూడా చూడండి. అలాగే మనం ఇంట్లో చేసుకుని ఈ మట్టి తీసుకెళ్ళి నేను కుండీల్లో వేసేసుకుంటాను అనమాట అండి. అది మొత్తం కరిగిపోయిన తర్వాత మట్టి పట్టుకెళ్ళి కుండీల్లో వేసేస్తాను అనమాట అండి. ఇంకా బయట ఎక్కడ వేయను, ఇలా 3 రోజులు పూజించిన తర్వాత. ఓకేనండి, నచ్చిందా మీకు?